అసలు ఏం జరుగుతుంది జేడి? యాదమ్మ అంత పెద్ద సెటప్ చేస్తుంది దొంగ నగల బిజినెసా? ఛ! దొంగ నగలతోనే బిజినెస్ చేయాలి అనుకుంటే ఏ సెట్నో సెట్ చేసి పాత నగలను కొత్త నగలుగా మార్చేయచ్చు కదా. ఇంతకంటే ఎక్కువ డబ్బులకి అమ్మేయచ్చు కదా మేడం. మరి యాదమ్మ ఎందుకని దొంగ నగలను తక్కువ రేటుకే వీళ్ళకి అమ్మింది? తెలీదు రమ్య. కానీ నాకెందుకో ఈ వేషం వెనుకున్నది దొంగ నగల వ్యాపారం ఒకటే కాదు, ఇంకేదో ఉందనిపిస్తుంది. ఉత్త నగల కోసం ముగ్గురిని చంపదు, పోలీసుల మీదకే రౌడీల్ని పంపదు. లక్ష్మింట్లో ఉన్న కవర్లో నగలతో పాటు ఇంకేదో ఉంది. ఆ రోజు చేతికి మెత్తగా ఏదో తగిలింది. అదేంటో అర్థం కావడం లేదు. కానీ యాదమ్మిలా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఇంకేదో చేస్తుంది. అదేంటో కనిపెడితే మనం యాదమ్మకి అగేనిస్ట్గా ఏ ప్రూఫ్లో తీసుకుని రాలేం కదా జడి. యాదమ్మ చేసే బిజినెస్ను కనిపెట్టడం ఎలా మేడం? మన అన్ని క్వశ్చన్స్కి సమాధానం ఆ ఆశ్రమంలోనే ఉంది రమ్య. మనం లోపలికి వెళ్తే నిజాన్ని బయటికి తీసుకురావచ్చు. మొన్న మీరు వెళ్ళినందుకే హోమ్ మినిస్టర్తో ఫోన్ చేయించారు కదా మేడం. మరి ఇప్పుడు రాణిస్తుందా? తెలిసి వెళ్తేనే కదా మనల్ని అడ్డుకోగలదు. అదే తెలియకుండా వెళ్తే పదండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పదండి. రే యువరాజ్, ఏమైందిరా నీకు? ఎందుకు సోనీని కొట్టావు? పాపం ఎంత ఫీల్ అయిందో ఏంటో. వెళ్ళి సారీ చెప్దాం. యువరాజ్, లంచ్ చేద్దామా? నాకు ఆకలిగా లేదు నిషి, నువ్వు తిను, నేను తర్వాత తింటాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం కదా. నీ కోసమని నీ ఫేవరెట్ డిషెస్ అన్నీ ఇంటి దగ్గర నుంచి తెప్పించాను. ప్లీజ్ యువరాజ్. సరే, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను, నువ్వు వడ్డించు. ఇదిగో తుడుచుకో, కూర్చో. నేను సోనీని కొట్టి బాధ పెట్టాను. పాపం తను లంచ్ చేసిందో లేదో. యువరాజ్, ఎక్కడికి? అక్కతో చిన్న విషయం మాట్లాడాలి, ఇప్పుడే వస్తాను, నువ్వు వడ్డించు. నువ్వు నాకెక్కడ దగ్గరైపోతావనే భయంతోనే నిషిక ఆఫీస్కి వచ్చింది యువరాజ్. అందుకే నువ్వే నన్ను కొట్టేలా చేశాను. ఇప్పుడు నన్ను కొట్టిన గిల్ట్తో నిన్ను క్షమించే వరకు నా వెంట పడుతూనే ఉంటావు. సోనీ, అది శాండీ, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్తున్నాను, నువ్వు లంచ్ చేసి వచ్చాయి. సోనీ, సోనీ ఆగు. సోనీ, పక్కనుండి వదిన రూమ్కి వెళ్ళి రావడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? వెళ్ళి చూద్దాం. సోనీ ఆగు. ఐమ్ రియల్లీ సారీ సోనీ, నిజంగా కోపంలో అలా ఎలా కొట్టేశానో తెలియటం లేదు. పర్లేదు సార్, చెప్పా కదా నాకు మీ మీద ఏ కోపం లేదని. అయినా నిష్క గారు చూసేలోపే వెళ్ళిపోండి. నేను నీ తప్పు లేకపోయినా నేను కొట్టాను. నీకు కోపం లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? మీరు జీతం ఇచ్చేవాళ్ళు సార్. మీ మీద కోపం పెట్టుకుంటే రోడ్ మీద పడేది మేమే కదా. ప్లీజ్ అలా అనకు సోనీ. అసలు వదినే లేదు. మరి యువరాజ్ ఎక్కడికి వెళ్ళాడు?
మార్నింగ్ నువ్వు నాతో మాట్లాడలేదు. అక్కడ నుంచి నా మూడ్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయింది. అది అలానే కంటిన్యూ అయింది. ఓహో, అయితే ఇప్పుడు మళ్ళీ తప్పు నాదే అంటున్నారా? కాదు సోని, తప్పు నాదే, 100% తప్పు నాదే. ప్లీజ్ నా సారీని యాక్సెప్ట్ చేయి. నిషి లంచ్ తినమని ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే తినలేక నీకు సారీ చెప్పడానికి వచ్చేసా. ఇప్పుడు నా సారీ యాక్సెప్ట్ చేస్తే తప్ప నేను వెళ్ళి ప్రశాంతంగా తినలేను. ఓకే సార్, మీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ మీరు ఇవాళ నాతో కలిసి లంచ్ చేయాలి. ఆ, ఓ సారీ సార్, మర్చిపోయాను. మీరు మీ వైఫ్తో తినాలి కదా, మా లాంటి ఎంప్లాయీస్తో తినకూడదు. పర్లేదు సార్, మీరు వెళ్ళండి. సరే, నీతోనే తింటాను. పద, కలిసి లంచ్ చేద్దాం. నా చేత్తో పలావ్ చేశాను సార్, రండి. ఎక్కడికి వెళ్ళాడు? తీసుకోండి సార్. థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకో, కలిసి తిందాం. యువరాజ్, 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 యువరాజ్. నీ కోసం అక్కడ అన్ని వంటలు చేయించి తెప్పిస్తే నువ్విక్కడ దీంతో కూర్చొని తింటున్నావా? నిషి, ప్లీజ్ నిషి, ఇక్కడ అందరూ చూస్తున్నారు. వెళ్ళు, తర్వాత మాట్లాడుకున్నాం. నిషి ప్లీజ్, సీన్ క్రియేట్ చేయకు, అర్థం చేసుకో. నిష్కా, ఫుడ్ని కింద పడేసావు, సెన్స్ లేదా? వెళ్ళమని చెప్పాను కదా, పో 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 పో. ఏంటి సార్, కట్టుకున్న భార్యని కూడా చూడకుండా అలా తిట్టేశారు? ఆహా, నేననుకున్న పని ఇంత సులువుగా అవుతుందనుకోలేదు. నిషి, నీ పతనం స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్స్ యువరాజ్, నా కోసం నీ వైఫ్ని అందరి ముందు తిట్టావు. సోనీ, అందుకే సార్ ముందే వెళ్ళమని చెప్పాను. ఛే! మల్లిగాడిని ఎలా వదిలేసి వచ్చారా? నేను జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నా పక్కనే ఉన్నాడు. వాడి కుటుంబాన్ని సెటిల్ చేస్తానని నన్నే నమ్ముకుని నా దగ్గరే ఉన్నాడు. అలాంటిది ఇవాళ వాణ్ణి నేను కాపాడుకోలేకపోయాను. నీ వల్లనే వాడు దొరికిపోయాడు. క్షమించండి మాత. ఆ జేడీకేడి మమ్మల్ని పట్టుకోవాలని, మేము తీసుకొచ్చిన ఈ మోటార్ని తీసుకోవాలని చాలా ప్రయత్నించారు. మళ్ళీ కోసం నేను ఆగిపోయి ఉంటే నేను కూడా జేడీకి దొరికిపోయేవాడిని.